సార్ ఎందుకు ఇంత కఠినంగా నిబంధనలు పెట్టడం వెనక రీజన్స్ ఇదేమన్నా కారణమా? మన వాళ్ళ బిహేవియర్, మన వాళ్ళ కాండాక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా కారణం అవుతుందా? ఫస్ట్ ఏంటంటే మన అమెరికా అన్నది ఇమిగ్రెంట్స్ బిల్డ్ చేసిన కంట్రీ అండి. అంతకుముందు అక్కడ రెడ్ ఇండియన్స్ అని నేటివ్ ఇండియన్స్ అని అంటారు వాళ్ళని. రెడ్ ఇండియన్స్, నేటివ్ ఇండియన్స్ అని అంటారు వాళ్ళని, కానీ వాళ్ళు ఇండియన్స్ కాదు. అంటే వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటున్నట్టు. వాళ్ళ పాపులేషన్ దాదాపుగా 1 to 2% అంతే. అయితే ఇదంతా అమెరికా ఇస్ మేడప్ బై ద ఇమిగ్రెంట్స్, బిల్డ్ బై ద ఇమిగ్రెంట్స్ అన్నది మొదటి నుంచి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఇమిగ్రేషన్ ఓవరాల్ గా ప్రమోషన్ బానే ఉండింది. కాబట్టి చాలా మంది ఇమిగ్రెంట్స్ లీగల్ గా పోయినారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత బాగా అబ్యూజ్ అయిపోయిందండి సిస్టమ్. లీగల్ గా ఇమిగ్రేషన్ ఒకంత అయితే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా బాగా పెరిగిపోయింది. లీగల్ ఇమిగ్రేషన్ లో కూడా చాలా ఫ్రాడ్లెంట్ అటువంటి యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ చేపట్టి అంటే ఇంకోటి ఏంటంటే మనోళ్ళు చేసే అతి చేష్టలు కూడా ఉంటాయి. అంటే మీకు ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డల్లస్ పక్కన ఒక సబబ్ లా ఒక 1000 acres ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వాళ్ళు ఏం చేసినంటే, మీరు అక్కడ ఇల్లు కొనాలంటే కంపల్సరీ మస్జిద్ కు ఫండ్ పోవాల్సిందే అందులో నుంచి ప్రతి నెల. ఇప్పుడు ఎవ్రీ మంత్. ఇప్పుడు హౌస్ వాళ్ళు ఎట్లా డిజైన్ చేసిందంటే, ఇప్పుడు హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఉంటది ఎక్కడ కూడా, మీకు ఇక్కడ అపార్ట్మెంట్ లో కూడా హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఉంటది. హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఏం చేస్తారు, మీకు ఆ వాచ్మెన్ కి ఖర్చు, ఆ క్లీనింగ్ కి ఖర్చు, ఎలక్ట్రిసిటీ ఖర్చు, అందరి దగ్గర ఒక 20 అపార్ట్మెంట్ ఉంటే తలా 2000 5000 ఏదో వసూలు చేసుకుని ఆ ఖర్చు చేసుకొని మిగిలిన. అయితే వాళ్ళ ఏం రూల్ పెట్టిందంటే, ఆ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ లా పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మనీ మస్జిద్ కు పోవాలి, మస్జిద్ చేసే యాక్టివిటీస్ పోవాలి అని చెప్పి రూల్ పెట్టి, అంటే ప్రాక్టికల్ గా ముస్లిం అయినా కాకుండా కూడా మీరు అక్కడ పోయినప్పుడు కంపల్సరీ మీరు మస్జిద్ పైసలు పే చేయాల్సిందే. అక్కడ ఉన్నప్పుడు స్పెషల్ కాన్స్టిట్యూషన్ పెట్టేశారు అక్కడ. ఇంకా అక్కడ పెట్టించిన హోమ్ ఓనర్స్ అసోసియేషన్ రూల్స్ పెట్టించిన. దాంతో ఒకటేసారి విరక్తి వచ్చేసి అందరికి, ఏంది ఇది? ఇప్పుడు ఇది సౌదీ అరేబియాలో తర్వాత యుఏఈలో చేస్తేనేమో సర్లే వాళ్ళ దేశం అనుకోవచ్చు, కానీ అమెరికాలో పోయి చేయడం ఏంది? సో ఇటువంటి అన్ని తెక్క చేష్టలు చేయబట్టి, ఇది ఒక్కటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు.